ఇంటికి వచ్చాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సమజైందా? అలాగేనా? ఆ అపార్ట్మెంట్ దగ్గరలో సూపర్ గా ఉండే సూట్ రూమ్ బుక్ చేయి. రూమ్ లోంచి చూస్తే అపార్ట్మెంట్ క్లియర్ గా కనిపించాలి, అర్థమైందా? ప్రజలెవరూ భయప్రాంతులకు గురి కావద్దని కూడా చెప్తున్నారు. టెన్షన్తో చచ్చిపోతున్నా అక్క. సార్ని కొంచెం మా ఛానల్ మార్చమని చెప్పొచ్చు కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ ఎగ్ని ఎలాగోలా వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు. ఎక్కడని వెతుకుతాం? నిన్న నైట్ ఆ ఎగ్ తన దగ్గర ఉందని చెప్పడం నేను విన్నాను. ఆ తర్వాత పొడిచాక అటు ఇటు దొరలాడు. అప్పుడు అక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. అక్కడ ఎందుకు వస్తున్నావు? అంటే అక్కడ పోలీసులు ఉన్నారు కదా అక్క. నువ్వు ముందు బయటికి వెళ్ళవే ఇక్కడి నుంచి. నమస్కారం అన్న. ఎవరైనా బయటికి వచ్చారా? లేదన్నా. హోటల్ రూమ్ ఎక్కడ బుక్ చేసావు? ఆ ఎదురుగా బుక్ చేశాను. దా. హోటలే అన్నా. ఏదో ట్యాక్స్ కట్టవలసి వస్తుందని ఇలా ఉంది కానీ లోపల చాలా బాగుంటుందన్నా. చెప్తారా? అవునన్నా, లోపల చాలా బాగుంటది. చాలా బాగుంటుందన్నా, నా మాట నమ్మండి. హోటల్ కడుతున్నప్పుడే రూమ్ బుక్ చేసావు? భాయ్, అది గేట్ దగ్గర ఉంది. పిల్లోడిని స్కూల్ వ్యాన్ ఎక్కిస్తుంది. అంకో మేడం, ఒక్క నిమిషం. మీ ఫ్లాట్ గిట్ట అమ్మేస్తున్నారా? లేదే. ఏ మీ ఫ్లాట్ సేల్కుందని ఇందాక వాళ్ళు వచ్చివేరు మేడం. చాలాసేపు మిమ్మల్ని కలవాలని అడిగిర్రు. లోపలికి ఎవరిని పంపించట్లేదు కదా? లేదు మేడం, పర్మిషన్ లేకుండా అసలు ఎవరిని పంపిస్తలే లోపలికి. సరే. ఓకే మేడం. ఫిరోజ్ ఎందుకు సాయిరాతో ఎగ్ గురించి చెప్పలేదంటారు? ఒకవేళ పెళ్ళాన్ని నమ్మని భర్తేమో. అయ్యుండొచ్చు, కానీ సాయిరా ఎందుకు మనకు అబద్ధం చెప్పి ఉండకూడదు? మొన్న రాత్రి తను ఊరెళ్ళానని చెప్పింది కదా, క్రాస్ చెక్ చేశారా? కనుక్కున్నాను మేడం, ఆవిడ అక్కడే ఉంది. ఓకే, జస్ట్ బి షూర్. సాయిరా కాల్ హిస్టరీ చెక్ చేయండి. ఓకే మేడం. అక్క, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫిరోజ్ ఫ్లాట్ బయట ఒకడే కానిస్టేబుల్ ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం లోపలికి వెళ్ళి ఎక్కితేవడానికి. ఎట్లా పోతావు అక్క లోపలికి? ఆ ఒక్క కానిస్టేబుల్ చాలు మనం దొరికిపోవడానికి. శిల్ప, నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? అయ్యయ్యో, అట్లా చూసుకుంటూ కూసకపోతే వేరే వచ్చేసారు. మస్తు పెంచేస్తున్నారు. టమాటాలు కూడా పిరమైపోయినాయి తెలుసా మీకు? అవునవును.
సార్ ఓ సార్ మీరు వెతుకుతున్న వాళ్ళు దొరికిరా సార్? నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఈ అపార్ట్మెంట్లో అందరి గురించి తెలుసు నాకు. అవన్నీ మేము చూసుకుంటాం. నువ్వు కూరగాయలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. టిఫిన్ చేసండి, మేమిద్దరం ఉంటాం. కాఫీ ఉంటారా మేడం? వద్దులే, ఓకే మేడం. వెళ్ళండి. మనం ఏదో మిస్ అవుతున్నాం జోసెఫ్ సార్. మనం వెతుకుతున్న వాళ్ళు ఇక్కడే ఉండి మనల్ని గమనిస్తున్నా చూడలేకపోతున్నామన్న ఒక ఫీలింగ్. చెప్పు ప్రసాద్. మనీ ఇల్లు తాళం వేసింది సార్. 3-4 రోజులుగా ఇంటికి కూడా రావట్లేదంట. అతని ఫోన్ ది లాస్ట్ యాక్టివ్ లొకేషన్ కూడా ఆ అపార్ట్మెంటే చూపిస్తుంది సార్. 1 గంట క్రితం వరకు కూడా యాక్టివ్ గానే ఉంది, తర్వాత స్విచ్ ఆఫ్ అయింది సార్. ఏంటి, గంట క్రితం సరిగ్గా చెక్ చేసావా? నెట్వర్క్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సార్. సరే, మనీ ఫోన్ గంట క్రితం వరకు ఇక్కడే యాక్టివ్లో ఉన్నట్టు చూపించిందంట. ఆ తర్వాత ఆ ఫోను స్విచ్ ఆఫ్ అయిందంట. 1 అవర్ ముందా? మనం ఇక్కడే ఉన్నాం కదా సార్. ఇంకా ఈ అపార్ట్మెంట్లోనే ఉండొచ్చేమో. ఉండొచ్చు మేడం, అందుకే అతని బైక్ ఇంకా ఇక్కడే ఉంది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసింది కూడా మనీ కాదు, ఇంకెవరో. అందులో ఇంకేదో రికార్డ్ అయింది. స్టెఫాడాక్స్ని పిలిపించండి సార్. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. మనీ ఇక్కడ ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఫ్లాట్స్ అన్నీ ఎత్తుకుతున్నారు. అక్క, నువ్వు దొరికిపోతే నా పేరు కూడా చెప్పేస్తావా? అలా చెప్పకే, కాసేపు నన్ను ఆలోచించని. ఇంకేమున్నది ఆలోచించడానికి? అంతా అయిపోయింది. బాడీని ఇంకెక్కడైనా దాచాలి. దాచిపెట్టిన బాడీని మళ్ళా దాచిపెట్టుడేంది? అంటే కళ్ళ ముందే ఉండాలి, కానీ వాళ్ళ కళ్ళకు కనపడకూడదు. ఏం అర్థం కాలేదు. అక్కడ నిజంగానే ఇక్కడ చూడరంటావా అక్క? ఏమండి, హాల్ క్లీన్ చేస్తున్నాం. ఈ కాలు బిగుసుకుపోయింది అక్క, లోపలికి వెళ్ళట్లేదు. మేడం, ట్యాబ్లెట్ వేసుకోండి. అక్క, ఏంటి? నాకు ఐడియా వచ్చింది. ఏంటి? ఏ
ఏమనుకుంటున్నా నువ్వు నా వల్ల కాదు. వేరే దారి లేదక్క, కట్ చేసి. ఏయ్ పిచ్చా నీకు, నేనెలా కట్ చేస్తాను? ఆల్రెడీ ఒకసారి చంపేసినావు, సచ్చినోడికి ఇప్పుడు ఏం చేసినా తెలియదక్క. మూతి మీద కొడతా. నేను చంపలేదు, పొడిచానంతే. ఇప్పుడు దానికి అంత టైం లేదక్క, అర్ధ గంటల పోలీసు వాళ్ళు వస్తున్నారు. నా మాటిని స్టార్ట్ చేయి. నువ్వే చెయ్యి. నాలాగా నమ్మ కూడా అసలు ఊర్లో నేను చేయలేను. ఎలాగే? నాకు మాత్రం ఏం తెలుసక్క, ఏదో రకంగా స్టార్ట్ చేయి, కంటిన్యూ చేద్దాం. పోలీసు వాళ్ళు వస్తారు. హాయ్, హలో. వంట చేసే వారియర్స్ అందరికీ నమస్కారం. నువ్వు చేయగలుగుతావు అక్క. ఇవాళ చికెన్ ఎలా కట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను.